నమస్తే. డిసెంబర్ మంత్ యొక్క రాశి ఫలాలు. డిసెంబర్ మంత్లో ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ బ్యూటిఫుల్ ట్రాన్సిట్ అండి అందరికీ కూడా. ఎందుకంటే ఈ నవంబర్ మంత్ ఒక రకంగా టోల్ మంత్ అయింది చాలామందికి, చాలా రాశుల వారికి కూడా. ఎందుకంటే కొన్ని గ్రహాలు ఆల్మోస్ట్ 6 to 7 వృశ్చికంలోనే ఉండడము, వృశ్చికం మీద దృష్టి పడ్డము లాంటివి జరిగాయి. సో కాబట్టి ముఖ్యంగా కొన్ని రాసుల వారైతే కాస్త ఇబ్బంది పడ్డం అనేది నవంబర్లో చూసాం. కానీ నవంబర్లో ట్రాన్సిట్స్ కూడా మనకి చాలా ఎక్కువ అవుతున్నాయి. రాహు ట్రాన్సిట్ నక్షత్రం మీదకి, తర్వాత శనీశ్వరుడు డైరెక్ట్ అవ్వడము, గురు భగవానుడు రెట్రో అవ్వడము, తర్వాతనేమో ఇంకా కుజుడు అఫ్కోర్స్ ఏం మారలేదు కానీ నక్షత్ర మార్పులు జరగడం కుజుడికి, తర్వాత బుధ భగవానుడి యొక్క రెట్రో, శుక్ర భగవానుడి యొక్క మార్పు, రవి ఎలాగో మారుతారు ఆయన మార్పు, చంద్రుడు ప్రతి 2.5 రోజులకి మార్పు. సో రకంగా ఇట్ వాజ్ అ గ్రేట్ ఆస్ట్రోనామికల్ మూవ్మెంట్ అనమాట. మార్చ్ పాస్ట్ లాగా ప్లానెట్స్ అన్నీ కూడా మార్చ్ పాస్ట్ చేసిన మంత్ ఇది. సో డిసెంబర్ మంత్ ఈస్ గోయింగ్ టు బీ అ వెరీ చాలా ఎక్సైటింగ్ మంత్, వెరీ బ్యూటిఫుల్ మంత్ ఇన్ని ట్రాన్సిట్స్ అవడం చేత. సో ఈ పర్టిక్యులర్ మంత్ ప్రతి రాశి వాళ్ళకి కూడా ఏ రకమైన రిజల్ట్స్ రాబోతున్నాయి, ఏ రకమైన రిజల్ట్స్ తెస్తోంది, అండ్ తర్వాత ఎంత ఆహ్లాదకరంగా అందరికీ ఉండబోతోంది, అండ్ ఏ రకమైన చేంజెస్ లేకపోతే జాగ్రత్తలు మనం అందరం అసలు ఒకవేళ తీసుకోవాలంటే ఎటువంటి చేంజెస్ తీసుకోవాలనేది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అందరూ కూడా ఈ ఈ ఈ ప్లానెటరీ ట్రాన్సిట్స్ మొలాన మీరు అంటే మీకు లైఫ్లో ఉన్న మేజర్ పాయింట్స్ లైక్ హెల్త్, ఇండివిజువల్ పర్సనాలిటీ, ఇమ్యూనిటీ, తర్వాత మీ ఎడ్యుకేషన్, మీ ఫన్, లవ్, మీ లైఫ్, తర్వాత మ్యారేజ్ పార్ట్, మ్యారీడ్ లైఫ్, మ్యారేజ్ అవ్వని వాళ్ళకి ఎలా ఉంటుంది, తర్వాత కెరియర్ అండ్ బిజినెస్, ఈ స్పెక్ట్రమ్స్ ఎలా ఉంటాయి అనేది ప్రతి రాశి వారికి కూడా 12 రాశుల వారికి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి. తులారాశి వారికి మీకు డిసెంబర్ నెలలో ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందామా మరి. తులారాశి వారికి రాశి లార్డ్ వచ్చేసి శుక్ర భగవానుడు మీకు ద్వితీయ స్థానంలో, అది కూడా శుక్ర మౌఢ్యాలు మొదలైపోయి ఉంటాయి అప్పటికే. తర్వాత తార అస్త జరుగుతూ ఉంటుంది. తార అస్త అంటే ఏం లేదండి, మౌఢ్యాలు అంటే పెద్దగా భయపడిపోకర్లేదు. సైంటిఫిక్గా ఏంటంటే ఆస్ట్రోనామికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమవుతుందంటే 8 degrees and 10 degrees వేరియేషన్ ఆఫ్ రేడియస్లో ఈ ప్లానెట్ ఎప్పుడైతే ఉంటుందో సన్ నుంచి, అటువంటప్పుడు మౌఢ్య, అస్త, మూఢ్య, అస్తే, లోభే అని అంటారు. సో కాబట్టి రకరకాల భాషల్లో రకరకాల నామాలు ఉన్నాయి వీటికి. తర్వాత ఇటువంటిది ఫార్వర్డ్ మోషన్ నుంచి 10 degrees రేడియస్, రివర్స్ మోషన్ రెట్రోగ్రేడ్ మోషన్ నుంచి 8 degrees రేడియస్లో ఈ పర్టిక్యులర్ వేరియేషన్ని అస్తా అని అంటారు. అంతే. దీనికి దెర్ ఇస్ అ సైంటిఫిక్ ఫెనామినన్ గోయింగ్ ఆన్. అంతేగాని దానిలో ఏదో పైనుంచి పిడుగులు పడిపోతాయని కానీ, లేకపోతే ఇంకేదో అయిపోతుందని కానీ ఎటువంటి భయాలు అక్కర్లేదు. ఏమీ అయిపోదు. మన పని మనం చేసేసుకుంటూ హాయిగా ప్రశాంతంగా ఉంటూ, తర్వాత చాలా చక్కగా మనం తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఇటువంటి టైమ్స్లో కొన్ని విషయాల్లో కూడా చాలా బాగా కలిసి వస్తూ ఉంటుంది. చూద్దాం. శుక్ర భగవానుడు రాశి లార్డ్ మీకు ద్వితీయ స్థానంలో ఉండడము, రవి మీకు ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థానానికి కదలడం జరుగుతుంది. శుక్రుడు కూడా మీకు ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థానానికి ధనస్సులోకి వెళ్ళడం కూడా జరుగుతుంది డిసెంబర్ 20. ఇక్కడ ఏమవుతుందంటే హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే హెల్త్, ఇండివిజువల్ పర్సనాలిటీ, తర్వాత ఇమ్యూనిటీ, ఇండివిజువల్ గ్రూమింగ్, ఇటువంటివి కనుక చూసుకున్నట్లయితే ఇండివిజువల్ మెంటల్ పర్సెప్షన్, ఇటువంటివి కనుక చూసుకున్నట్లయితే మీకు ఎలా ఉంటుందంటే మీకు ప్రేమపూర్వకమైన భావనలు, ఫ్యామిలీ పరంగా మానసిక పుల్, ఇమోషనల్ పుల్, మెంటల్ అటాచ్మెంట్, ఇటువంటివి మీ పార్ట్నర్తో, మీ ఫ్యామిలీతో ఉండడము. తర్వాత ఒక్కొక్కసారి కాస్త జస్ట్ ఒక 1 or 2 days మీకు కాస్త దూరంగా ఉండవలసిన అవసరం ఆల్రెడీ చాలామంది తులా వాళ్ళకి అయింది ఇది. సో ఎంతమందికి అయింది ఆల్రెడీ కమెంట్స్లో రాయండి. చాలామంది ఆల్రెడీ నాకు చెప్పేశారు ఇది. బట్ 1-2 days, ఒక 3-4 days అంటే నేను జనరల్గా నెగిటివ్ ఆస్పెక్ట్ని ఒక్కడించాను కాబట్టి నేను 1-2-3-4 అంటున్నాను. కాస్త ఎక్కువ రోజులు ఉండుండొచ్చు, ఇబ్బంది లేదు. అది 1-2-3-4 అంటే 1-2-3-4గా మారుతుంది. మనం దాన్ని భూతంలా చూస్తే వెరీ గుడ్. సో అది 1-2 రోజులతో అయిపోతుంది కాబట్టి ఆ 1-2 రోజులు ఏమి ఇబ్బంది లేదు. మానసిక స్ట్రెస్ వద్దు, హెడేక్లు అలాంటివి తెచ్చుకోకండి.
తర్వాత జలుబు దగ్గులు వీటి విషయంలో కాస్త జాగ్రత్త, చల్లటి పదార్థాలు సేవించకండి. ఎడ్యుకేషనల్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమాధిపతి శనీశ్వరుడు అవుతారు కాబట్టి, శనీశ్వరుడు కూడా మీనంలో ఉన్నారు కాబట్టి, ఆయన పంచమంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే పంచమ సప్తమాల్ని కూడా చూస్తున్నారు కాబట్టి ఇక్కడ మీకు శనీశ్వరుడు దయచేత మీకు అంటే కాస్త ఫోకస్ అండ్ డిసిప్లిన్ పరంగా శని ప్లేస్మెంట్ని బట్టి, అగైన్ డిస్క్లైమర్, శని యొక్క ప్లేస్మెంట్, ఇఫ్ శని సాటర్న్ ఈజ్ వెరీ వెల్ ప్లేస్డ్, ఆ భగవానుడు మీ చార్ట్లో కనుక వెరీ వెల్ ప్లేస్డ్ అయితే మీకు ఫోకస్ అండ్ డిసిప్లిన్ బాగా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం కొంచెం లేజినెస్ పెరుగుతుంది, కొంచెం యుల్ టేక్ అ స్టెప్ బ్యాక్ ఫ్రమ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ, అటువంటివి కూడా ఉంటూ ఉంటాయి. దేనికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దానికి ఇవ్వండి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎడ్యుకేషనల్ లవ్, మీకు ప్రేమపూర్వకమైన బంధన కూడా ఉంది, మీకు ఫ్యామిలీ కూడా ఉంది, మీకు ప్రేమపూర్వకమైన బంధన ఉంది, లేకపోతే అటు ఫ్యామిలీ ఉంటే వాళ్ళతో ప్రేమగా ఉండడం, ఇటు ప్రేమపూర్వకమైన బంధన ఉంటే ఫ్యామిలీ ఇంకా లేక ప్రేమ బంధాల్లోనే మాత్రమే ఉంటే వాళ్ళకి బాగా టైం ఇవ్వడం, అట్ ద సేమ్ టైం మీ వర్క్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడం, ఇటువంటివి చేసుకుంటే శుభంగా ఉంటుంది. చాలామంది చేస్తారు కూడా. తర్వాత మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి మీకు కుజ భగవానుడు అవుతారు. కుజుడు కూడా మీకు ధనుసులో ఉంటారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీకు బాగా మాటలు జరపడము, ఒక అండదండగా ఉండడము, ఒక బాగా మాస్కులిన్ సపోర్ట్గా మీ పార్ట్నర్కి మీరు నిల్చోవడము, వాళ్ళకి మీ మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఫేత్ పెరగడము, బలమైన దృఢమైన ఆలోచన మీ పట్ల వాళ్ళకి కలగడము లాంటివి ఇక్కడ జరగడానికి సంపూర్ణ అవకాశాలు ఉంటూ ఉంటాయి. వాళ్ళ ధైర్యం మీరే అన్నట్టుగా వాళ్ళు ఉంటూ ఉంటారనమాట. ప్రేమపూర్వకంగా మాటలు, ప్రేమ నుంచి పెళ్లి దాకా మాటలు, ఇలాంటివి జరుగుతాయి. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులు బుధ చంద్రులు అవుతారు కాబట్టి ఈ బుధ భగవానుడు ఇక్కడ మీకు ఆయన మీ తుల రాశి నుంచి డైరెక్ట్ అయ్యి, తులలో డైరెక్ట్ అయ్యి వృశ్చికానికి వెళ్ళి అక్కడి నుంచి తృతీయానికి వెళ్తారు. సో 1, 2, 3 హౌసెస్కి ఆయన చకచకా మూవ్ అవుతారు కాబట్టి ఫాస్ట్ మూవ్మెంట్స్ వస్తాయి. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా అంటే వెరీ ఫాస్ట్ అనమాట. ఆ ఆలోచనలు రావడం, చక్కటి నిర్ణయాలు తీసుకోవడం, తర్వాత ఇంటెలెక్చువల్ డెసిషన్స్ తీసుకోవడం, అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవడం, లైఫ్ స్టైల్ని ఏమాత్రం డిస్టర్బెన్స్ లైఫ్లో లేకుండా చూసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కెరియర్లో కూడా. బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ చంద్రుడు అవుతారు కాబట్టి ఆయన ఎలాగో 2.5 రోజులకి ఆ మహానుభావుడు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ చంద్రరాశిలో గురు భగవానుడు కూడా ఆయన చంద్రరాశి నుండి మిథునానికి వచ్చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీరు బుధ భగవానుడి రీత్యా మనం డెసిషన్స్ తీసుకుంటామని కూడా తీసుకోవచ్చు. బుధ భగవానుడిని ఉద్దేశించి డెసిషన్స్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీ మాట తీరుతో ఆఫీస్లో, మేనేజ్మెంట్లో, అడ్మినిస్ట్రేషన్లో మన్నలను పొందడం, మీ మాట తీరుతో మీకు కావాల్సిన పని మీరు సెక్యూర్ చేయడం. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ఒక దగ్గర ప్రదేశానికో ఎక్కడికో ట్రాన్స్ఫరు చిన్నటిది ఏదో అవ్వబోతుందనే వార్త వచ్చిందంతే, కానీ అది అవ్వకుండా ఆపే శక్తి మీకు ఉంటుంది. అంటే మీరు తెలివిగా మాట్లాడడము, చక్కగా మాట్లాడడము, మీ ప్రాబ్లమ్ని మీరు అక్కడ చక్కగా పెట్టడము, దాని వలన మీరు అది అవాయిడ్ చేసుకోగలగడము, సంపూర్ణంగా సంతోషంగా ఉండగలగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మీకు మీ లైఫ్లో ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటూ దానికి మీకు తగిన టైమ్స్ కానివ్వండి, లేకపోతే తగిన నిర్ణయాలు తీసుకునే డేట్స్ అండ్ టైమ్స్ కానివ్వండి, అటువంటివి ఏమైనా ఉండి మీరు వాటికి డెసిషన్స్ కోసం మీరు కనుక వెయిట్ చేస్తున్నట్లయితే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడే నంబర్స్కి కాల్ చేయొచ్చు. శుభం భూయాత్. చాలామందికి బిజినెస్ ఆగిపోయిందని కానివ్వండి, లేకపోతే బిజినెస్ కొంచెం స్లోగా వెళ్తుందని కానివ్వండి, లేకపోతే బిజినెస్ నడుస్తున్న బిజినెస్లోనే కొంచెం డిస్టర్బెన్సెస్గా కాస్త ఆగి ముందుకు వెళ్ళడం లాంటివి కానివ్వండి, ఒక్కొక్కసారి ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అనేది చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ వాళ్ళకి అగైన్ డిస్క్లైమర్ ఇక్కడ ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ గ్రహాలన్నీ బాగానే ఉన్నాయి, రెమెడీస్ చేసేవి చేస్తున్నాము, దాంతో పాటుగా కాస్త ఎక్కడైనా ఆగుతుంది అనే వాళ్ళకి మాత్రమే. అంతేకాని ఇది మనకి దశల్లో కనుక ప్లానెట్స్ కనుక సరిగ్గా లేకపోతే అప్పుడు 100% 100 ఎక్కడ 60% కూడా అంత పుష్ ఇవ్వలేదు. సో జెనరిక్గా మనం చేసేవన్నీ చేసుకుంటూ, మన రెమెడీస్ అన్నీ చేసుకుంటూ, మన దశలు కూడా బాగున్నాయి అనుకుంటే అప్పుడు ఈ రెమెడీస్ జెనరిక్గా కూడా మీరు చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఏం చేయాలి? శనివారం రోజు, అది ఏ బిజినెస్ అయినా సరే, శనివారం రోజు బిజినెస్ స్థానంలో మీ షాప్లో కానీ, బిజినెస్లో కానీ, ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే ఆవ నూనెతో
నల్ల నువ్వులు కొంచెం కలిపి ఆవ నూనెలో కాసింది నల్ల నువ్వులు వేసి దీపాలు వెలిగించుకోండి. ఆఫీస్ బయట లేకపోతే ప్రాంగణంలో. ఆఫీస్ స్పేస్లో దేవుడి ఆవరణ ఉంది, దేవుడి ప్లేస్ ఉంది, అక్కడ పెట్టచ్చా? వద్దు. అది కేవలం ఎంట్రీ ప్లేస్లో మాత్రమే పెట్టడానికి. ఇందులో అంటే బాగుండడానికి బాగోకపోవడానికి నామోషులకి ఏమీ లేదండి. బికాజ్ ఎవ్రీబడి బిలీవ్ సేయింగ్ దట్ దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ సూపర్ న్యాచురల్ పవర్ ఇన్ ద యూనివర్స్. లివ్ అబౌట్ ద వరల్డ్ అండ్ లివ్ అబౌట్ ది ఎర్త్, అంతే కదా. సో యూనివర్స్లో సూపర్ న్యాచురల్ పవర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అనుకున్నప్పుడు ఇక్కడ అందులో మనం ఫీల్ అవ్వడానికి కానివ్వండి, లేకపోతే బాగోదు అనడానికి కానివ్వండి, లేకపోతే క్లయింట్స్ వాకిన్ చేస్తారని కానివ్వండి కుదరదు. ఎందుకంటే ఎవరికి నొప్పి వచ్చినా తీవ్రమైన నొప్పి ముందు అనేది భగవంతుడా అనే. బయటకు అనకపోవచ్చు, లోపల మాత్రం ఖచ్చితంగా గుర్తొస్తారు. శనీశ్వరుడు అయితే తప్పకుండా గుర్తొస్తారు. కుండల్లో కనుక శనీశ్వరుడు రాహు ఇద్దరూ కనుక దెబ్బతిన్నట్లయితే దశల్లో కూడా వీళ్ళిద్దరూ కనుక బాగోని పక్షంలో అటువంటి పరిస్థితుల్లో జనరల్గా ఈ బిజినెస్లు వెళ్తూ ఉన్న బిజినెస్లు ఆగిపోవడం కానివ్వండి, లేదా నడుస్తున్న బిజినెస్లు కాస్త ఇరకాటల్లో ఉండడం కానివ్వండి జరుగుతుంటాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒక కొబ్బరికాయ తీసుకోండి. పీచున్న కొబ్బరికాయ, పూర్ణఫలం అంటారు దాన్ని. పీచున్న కొబ్బరికాయని తీసుకుని దానికి ఏమాత్రం కూడా పీచు తీసేసేయకుండా ఎర్ర దారాన్ని, రెడ్ కలర్ థ్రెడ్ని హారిజాంటల్గా, వర్టికల్గా, హారిజాంటల్గా 4 పక్కల, మనం గిఫ్ట్ ర్యాప్ చేసేటప్పుడు ఎట్లా 4 పక్కలా చేస్తాం, ముందు ఇలా చేస్తాము, తర్వాత ఇలా చేస్తాం కదా, నిలువునా చేస్తాం, అడ్డంగా చేస్తాం. అదే రకంగా రెడ్ కలర్ థ్రెడ్ని వర్టికల్గా కొబ్బరికాయకి చుట్టూ, హారిజాంటల్గా కొబ్బరికాయకి చుట్టూ కట్టేసేసి ముడి వేసేసేసి అది యజమాని ఎవరైతే ఉంటారో, బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ బిజినెస్ ఓనర్ యొక్క డెస్క్ దగ్గర లేదా వాళ్ళ కేబిన్లో, వాళ్ళ రూమ్లో సౌత్ డైరెక్షన్లో ఆ కొబ్బరికాయని ఉంచండి. ఉంచేసేసి అది పెట్టేటప్పుడు ఆగిపోయిన బిజినెస్ కానివ్వండి అది చాలా చక్కగా ముందుకు వెళ్ళాలని కోరుకోండి. లేదా రుకావటే అంటారు హిందీలో, ఆగి వెళ్ళడం. సో అటువంటివన్నీ కూడా జరగకూడదు అని దండం పెట్టుకోండి, సరిపోతుంది. అది 11 రోజులు అయిన తర్వాత, జాగ్రత్తగా వినాలి, 11 రోజులు అయిన తర్వాత ఆ కొబ్బరికాయని తీసుకెళ్ళి జలప్రవాహం చేసేసేయండి. శుభ్రమైన నీటిలో జలప్రవాహం చేసేసేయండి, సరిపోతుంది. ఇబ్బంది లేదు మేము ఉండే ప్రాంతంలో ఎక్కడా కూడా శుభ్రమైన నీరు, ట్యాంక్స్ కానీ ఇలాంటి నదులు కానీ లేవనుకుందాం. ఫస్ట్ థింగ్, నేను ఇప్పుడు ఇలాంటి రెమెడీస్ చెప్తే నేను జనరల్గా అనేది ఏంటంటే రివర్స్ని పొల్యూట్ చేయొద్దనే చెప్తాను. సో కాబట్టి రివర్స్లో వేయొద్దు, ఎందుకంటే ఆ వాటర్ మళ్ళీ అందరం తాగుతాం కాబట్టి. నార్మల్ కన్జంప్షన్కి వాడని అటువంటి ప్రదేశాలు ఏమైనా ఉంటే అందులో వేయండి. ఆ వాటర్ కన్జ్యూమ్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దయుంచి వేయకండి. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని అంటే, నదుల దగ్గర, ఇలాంటి ఈ బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ దగ్గర అక్కడ మీకు డస్ట్బిన్స్ ఉంటాయి. ఇప్పుడు వినాయక నవరాత్రి అప్పుడు ఈ గణేశుని నిమజ్జనం చేయడానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ రివర్స్ దగ్గర ఈ డస్ట్బిన్స్ అవి పెడుతూ ఉంటారు కదా, పెద్ద పెద్ద డస్ట్బిన్స్ అవి. సో ఆ డస్ట్బిన్స్లో వేసేసేయండి. వేయచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకు, అక్కడ వేసేదంతా కూడా ఇంకా మిగతా డొమెస్టిక్ వేస్ట్ రాదు. సో డొమెస్టిక్ వేస్ట్ కానివ్వండి, లేకపోతే హ్యూమన్ ఇతరత్ర అలాంటివి రావు. సో కాబట్టి అటువంటి వాటిల్లో ఏదో తినేసిన ఐస్ క్రీమ్ కప్పులో లేకపోతే ఇటువంటివే ఉంటాయి. సో ఇది కూడా ఏదైనా మనకి బిజినెస్లో ఉన్న నెగటివిటీ పోవడానికి మాత్రమే మనం వాడుతున్నాం కాబట్టి ఆ కొబ్బరికాయని అటువంటి డస్ట్బిన్స్లో వేసేసేయచ్చు, ఇబ్బంది లేదు. ఇంట్లో డస్ట్బిన్లో వేసుకోవచ్చా? వద్దు. ఎందుకంటే అది మన నెగటివిటీని తీయడానికి మనం ఆ బిజినెస్లో మనం వాడాం. బిజినెస్ ఆఫీస్లో డస్ట్బిన్లో వేసేసుకోవాలంటే వేయచ్చు, కానీ అది మళ్ళీ పబ్లిక్ డస్ట్బిన్స్, మున్సిపల్ కార్పొరేషను, ఈ వ్యాన్లు అట్లాంటి వాటిలో రకరకాల వాటిలతో కలుస్తుంది. అందుకని కాస్త శ్రమ అనుకోకుండా బయటికి వెళ్ళి పబ్లిక్ ప్లేసెస్లో ఉన్న డస్ట్బిన్లో వేసేసేయచ్చు, ఎవ్వరికీ హాని జరగదు. ట్రై ఇట్ అవుట్ అండ్ యుల్ సీ ది రిజల్ట్. గుడ్ లక్.